ఎస్, మిత్రులందరికీ నమస్కారం. సో మనము కీళ్ళకి సంబంధించి అంటే ఏదైనా జాయింట్, నీ పెయిన్ అనే కాదు మిత్రమా, ఎనీ జాయింట్, ఎక్కడ షోల్డర్ జాయింట్ ప్రాబ్లం అయినా, ఎల్బో ప్రాబ్లం అయినా, రిస్ట్ జాయింట్ అయినా, హిప్ జాయింట్ అయినా, నీ జాయింట్ అయినా, యాంకిల్ జాయింట్ అయినా, స్పైన్ కూడా జాయింటే వాస్తవానికి. ఓకేనా? సో ఎక్కడ జాయింట్ ప్రాబ్లం ఉన్నా దానికి సంధి ముద్ర ఉపయోగపడుతుంది. సో సంధి ముద్ర అంటే ఒక చేతితో ఆకాశ ముద్ర, మరొక చేతితో పృథ్వీ ముద్ర. అంటే ఉంగరపు వేలిని కలిపితే పృథ్వీ ముద్ర అంటాము, మధ్యలో వేలిని కలిపితే ఆకాశ ముద్ర అంటాం. సో పృథ్వీ ముద్ర ద్వారా, ఉంగరపు వేలి ద్వారా శరీరంలో బలము చేకూరుతుంది. విటమిన్ డెఫిషియన్సీ కానీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ ఇవి సమకూరుతాయి పృథ్వీ ముద్ర ద్వారా. ఆకాశ ముద్ర ద్వారా ఏమవుతుంది అంటే ఆకాశ ముద్ర ద్వారా స్పేస్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే జాయింట్లో స్పేస్ సరిగ్గా ఉంటే ఆ జాయింట్ మొబిలిటీ మూమెంట్ బాగుంటుంది కదా. సో కాబట్టి ఒక చేతితో ఆకాశ ముద్ర, ఒక చేతితో పృథ్వీ ముద్ర. సార్ ఇప్పుడు ముద్ర అటుదిటు అయితే ఏమన్నా ప్రాబ్లమా? లేకపోతే ఈ చేయితో ఇటు పెట్టుకోవచ్చా, ఈ చేయితో పృథ్వీ ముద్ర రైట్ హ్యాండ్తో పెట్టవచ్చా, లేదా ఆకాశ ముద్ర లెఫ్ట్ హ్యాండ్తో పెట్టవచ్చా? ఎస్, మీరు ఏ చేయితో ఏ ముద్ర పెట్టినా పర్వాలేదు. లేదా ఇంకొక రకంగా చెప్పాలంటే, ఒకరోజు రైట్ హ్యాండ్తో ఆకాశ ముద్ర పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్తో పృథ్వీ ముద్ర పెట్టండి. ఇది ఒకరోజు. మరుసటి రోజు ఏం చేయండి, ఎడమ చేయితో ఆకాశ ముద్ర పెట్టుకోండి, కుడి చేయితో పృథ్వీ ముద్ర పెట్టండి. లేదు మీకు గుర్తు లేదు, ఒక చేయితో ఆకాశ ముద్ర, ఒక చేయితో పృథ్వీ ముద్ర. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు ముద్ర క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఎలా ప్రాక్టికల్గా అప్లై చేయాలి? నెంబర్ 1, మీరు ఎప్పుడు ఖాళీగా కూర్చున్నా ఈ ముద్ర పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఖాళీగా ఎక్కడ ప్రయాణంలో కూర్చున్నా, టీవీ ముందు కూర్చున్నా, లేదు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు, లేదా నడుస్తున్నారు, ఈ ముద్ర పెట్టుకోవచ్చు జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు. అయితే దీన్ని ఇంకా వండర్ఫుల్గా బెనిఫిట్స్ రావాలంటే ఏం చేయాలి అంటే, చక్కగా కళ్ళు మూసుకొని ఈ సంధి ముద్రలో పెట్టుకొని ఈ విధంగా కాళ్ళ మీద పెట్టుకొని చైర్లో కూర్చోవాలి. కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, యోగా అంటే కింద కూర్చొని చేయాలి ఇవన్నీ కాదండి. అకార్డింగ్ టు కంఫర్టబుల్గా చేయాలి. సో చైర్లో కూర్చొని చక్కగా నడుము తిన్నగా చేసి, ఐస్ క్లోజ్ చేసి, డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయొచ్చు. ఇది పద్ధతి, ముద్ర చేసే పద్ధతి. దీనికి సౌండ్ హీలింగ్ మెకానిజంని కనుక జోడిస్తే ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు? సౌండ్ అనేది ఒక వైబ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ కెన్ రీపేర్ ఆర్ రీజనరేట్. సో కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి భ్రామరీ సౌండ్ యాడ్ చేయాలి. సో ఉదాహరణకి సంధి ముద్ర ఒకటే, బాడీలో ఏ జాయింట్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ సంధి ముద్రతో, ఉదాహరణకి నాకు భుజం దగ్గర నొప్పి వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? డీప్ బ్రీతింగ్, సౌండ్ హీలింగ్, మైండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ ముద్ర పెట్టాను. ఇప్పుడు నేను భ్రామరి చేస్తూ ఉదాహరణకి నా మైండ్ అంతా ఎక్కడుంది? ఉదాహరణకి నాకు రైట్ షోల్డర్ పెయిన్ అయితే నా మైండ్ అంతా రైట్ షోల్డర్ మీద ఉంటుంది కాబట్టి ఆ వైబ్రేషన్స్ అన్నీ రైట్ షోల్డర్కి తీసుకెళ్తున్నాను నేను. ఎస్, విత్ ముద్ర, విత్ డీప్ బ్రీతింగ్, విత్ సౌండ్ హీలింగ్ టెక్నిక్. దిస్ ఎంత ఎంత వండర్ఫుల్ టెక్నాలజీ మిత్రమా యోగాలో. ఒకేసారి ఎన్ని అద్భుతమైన క్రియలు చేస్తున్నాం. సేమ్ ప్రొసీజర్ని మీకు ఏ జాయింట్ దగ్గర పెయిన్ ఉందో ఆ జాయింట్ దగ్గరికి సౌండ్ హీలింగ్ని, వైబ్రేషనల్ ఎనర్జీని తీసుకెళ్ళొచ్చు. సో కాబట్టి ఉదాహరణకి రైట్ నీ పెయిన్ ఉంది, రైట్ నీ దగ్గరికి తీసుకెళ్ళండి. లెఫ్ట్ నీ పెయిన్ ఉంది, లెఫ్ట్ నీ దగ్గరికి తీసుకెళ్ళండి. సార్ మాకు 2 మోకాల నొప్పులు ఉన్నాయి, రెండింటి దగ్గరికి తీసుకెళ్ళండి. ఎందుకంటే 2 మనయే కదా. సో కాబట్టి వీ కెన్ టేక్ ద వైబ్రేషన్స్ టు పర్టికులర్ ఏరియా ఆఫ్ జాయింట్స్. సో కాబట్టి ముద్ర సేమ్, సంధి ముద్ర అంటే ఆకాశ పృథ్వీ కలిపి సంధి ముద్ర అంటాం. సో ఇప్పుడు చేద్దామా అలాగా? చక్కగా మీరు మీ మోకాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి, లేదా ఎవరికి ఏ జాయింట్ ప్రాబ్లం ఉందో అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి, డీప్ బ్రీత్ ఇన్,
మళ్ళీ డీప్ బ్రీత్ ఇన్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరికి ఏ జాయింట్ దగ్గర ప్రాబ్లం ఉందో ఆ జాయింట్ దగ్గర సంధి ముద్ర పెట్టి మనసుని ఆ జాయింట్ దగ్గర నొప్పి లేదా డీజనరేషన్ లేదా స్వెల్లింగ్ లేదా ఇన్ఫ్లమేషన్ ఏది ఉన్నా సరే ఆ జాయింట్ దగ్గర మనసుని కేంద్రీకరించి మీ యొక్క భ్రామరి వైబ్రేషన్స్ని అక్కడికి తీసుకెళ్ళాలి. ఇలా పొద్దున 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు ఎంటీ స్టమక్లో చేస్తే రిజల్ట్ 100% ఉంటుంది. సో ఇంత అద్భుతమైనటువంటి యోగిక్ వైద్యాన్ని, సనాతన యోగ వైద్యాన్ని మీరు ఆచరించి ఆ ఫలితాన్ని మీరు పొందిన తర్వాత 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇది వండర్ఫుల్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్ అబౌట్ జాయింట్ పెయిన్స్. నమస్తే.